పూర్వం త్రేతాయుగంలో చంద్రసేనుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఆ మహారాజు గారు చెయ్యనటువంటి పాపాలు లేవు. కానీ ఆయన పరమపదించిన తర్వాత నేరుగా నరకానికి వెళ్ళకుండా కైలాసానికి వెళ్ళాట. దీనికి కారణం ఏమిటని చెప్పని యమదూతలందరూ కూడా యమధర్మరాజును అడిగారు. దానికి కారణాన్ని వివరిస్తూ యమధర్మరాజుల వారు ఈ ప్రకారంగా చెప్పారు. ఈ రాజు తెలుసో తెలియకో తనకున్నటువంటి నీళ్ళల్లో విహారం చేయడం అనేటువంటి ఒక కోరికను తీర్చుకోవడం కోసం అని చెప్పని రాణులందరితో కలిసి గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నటువంటి ఆ సంవత్సర కాలంలో సింహరాశిలో గురుడు ఉండగా గోదావరి తీరంలోనే మాసం రోజులు గడిపాడు. అంటే 30 రోజులు గడిపాడు కనుక ఆ పుణ్యం కారణం చేత ఇతనికి కైలాసం ప్రాప్తించింది అని చెప్పని యమధర్మరాజు చెప్పాట. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ ఏ కారణం చేతనైనా కానీ ఈ గోదావరి పుష్కర సమయంలో కనుక గోదావరిని స్మరించినా తాకినా లేక అందులో స్నానం ఆచరించినా మనం ధన్యులం అవుతా ఉండటంలో ఎంత మాత్రం సందేహం లేదు. కైలాస ప్రాప్తిని కలిగించేటువంటి ఈ గోదావరి పుష్కరాలు జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో సుబ్రహ్మణ్యాష్టకాన్ని స్మరిద్దాం, సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని కూడా పొందుదాం. श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् पंकजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम्
किरीटा